హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే నాగవల్లి తన రూమ్లో కూర్చొని మధు గురించే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధు రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తుంది. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మ్యాడీ లైఫ్లో నుండి, ఈ ఇంట్లో నుండి, ఈ లోకంలో నుండి శాశ్వతంగా పైకి పంపించేయాలి. అప్పుడే మధుగా, చిన్నిగా రెండు సమస్యలు తొలగిపోతాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ మధు పీడని విరగడ చేసుకొని నేను వసంతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఇక నాగవల్లి అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మధు ఒక్కతే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అది గమనించిన ప్రమీల, అయ్యో, మధు ఒక్కతే వంట చేస్తుందా ఏంటి లోహి, వెళ్ళి మధుకి సాయం చేయొచ్చు కదా అని అనగానే, లోహి, లేదంటీ, తనకి ఇవంతా కొత్త ఏం కాదు కదా, తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా వంటలు ఆ పనులన్నీ తనకు వస్తుంటాయి. కానీ నాకు అలాంటివి రావు, నేను చేయలేను అని లోహి అంటూ ఉంటే ప్రమీలకి చాలా కోపం వస్తుంది. చూడమ్మా, ఇక్కడంటే మధు ఉందని నువ్వు చేయనంటున్నావు. అదే నీ అత్తవారిలు వేరే ఉంటే అప్పుడు వంట చేయకుండా ఎలా ఉంటావు? పాపం మధు ఒక్కతే కష్టపడుతుంది. అలా వెళ్ళి సాయం చేయాలని ఇంట్లో ఏ ఒక్కరికి అనిపించడం లేదు అని ప్రమీల అనుకుంటూ ఉంటే అప్పుడే మధు, పర్వాలేదు పెద్దత్తయ్య, నేను చేస్తుంది నా కుటుంబం కోసమే కదా, అలాంటప్పుడు నేనెందుకు ఇబ్బందిగా అనుకుంటాను, ఎంత కష్టమైనా భరిస్తాను. వీళ్ళు నా వాళ్ళు, ఇది నా అత్తారిల్లు, మ్యాడీ నా భర్త, అలాంటప్పుడు నేనెందుకు కష్టంగా ఫీల్ అవుతాను అని మధు అంటూ ఉంటే నాగవల్లి, వసంత, లోహి, శ్రేయాలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ప్రమీల అయితే, నిజంగా ఉత్తమమైన కోడలంటే నీలాగుండాలమ్మా చిన్నమ్మాయి, మన ఇంటికి మనకి తగ్గ కోడలు వచ్చింది అని అంటూ ఉంటే ఇక నాగవల్లి సంతోషపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఇంతలోనే మధుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ రాగానే అందరూ మధు వైపు చూస్తూ ఉంటే మధు ఆ ఫోన్లో ఉన్న నేమ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నైని ఆంటీ ఫోన్ చేస్తుంది అని ఇక కంగారుగా పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇక నాగవల్లి, లోహిలు అదే ఆలోచిస్తూ ఉంటారు. ఈ మధు ఆ ఫోన్ చేసింది ఎవరు, ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది, తెలుసుకోవాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటే లోహి కూడా, ఈ మధు ఏంటి పక్కకు వెళ్ళి అంత సీరియస్గా మాట్లాడుతుంది అంటే అదేదో మనకి పనికొచ్చే విషయమే అయి ఉంటుంది, ఏంటో తెలుసుకోవాలి అని లోహి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక మధు పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నైని ఆంటీ అని అనగానే, అమ్మ చిన్ని, ఎక్కడున్నావమ్మా అని అంటుంది. నేను మా ఇంట్లోనే ఉన్నానంటీ, చెప్పండి అని అనగానే, అదేనమ్మా, చెప్పాను కదా, మీ అమ్మ కేసు టేకప్ చేసిన సూపరింటెండెంట్ గారు ఫారెన్లో ఉన్నారని అని అనగానే, అవునంటీ చెప్పారు అని అంటుంది. ఆ సూపరింటెండెంట్ గారు నిన్ననే ఫారెన్ నుండి ఇండియాకి వచ్చాడమ్మా, నువ్వు వెళ్ళి ఒకసారి కలిస్తే నువ్వు అనుకున్నది నెరవేరొచ్చు, నీకెంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు అని అనగానే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది. ఏంటి నైని ఆంటీ, నిజంగానా ఆ సూపరింటెండెంట్ గారు ఇండియాకి వచ్చారా అని అనగానే, అవునమ్మా, నిన్నే వచ్చారు, ఈ విషయం నాకు ఇందాకే తెలిసింది, నీకొకసారి ఇన్ఫార్మ్ చేయాలని ఫోన్ చేశాను అని చెప్పగానే, అలాగే ఆంటీ, తప్పకుండా వీలు చూసుకొని ఆ మేడం గారిని కలుస్తాను అని అనగానే, లేదమ్మా, నువ్వు ఈరోజే ఆ సూపరింటెండెంట్ గారిని కలవాలి అని చెప్పగానే, అదేంటంటీ అని అంటుంది. అవునమ్మా, సూపరింటెండెంట్ గారు తొందరలోనే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది, ఈలోపే నువ్వు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది, అందుకే నీకు ఇంత అర్జెంటుగా ఫోన్ చేశాను అని అనగానే మధు, అలాగే ఆంటీ, ఈరోజే నేను ఆ మేడం దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడతాను,
థ్యాంక్ యూ ఆంటీ, నా కోసం మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అని అనగానే, అమ్మ నీ గురించి మీ అమ్మ గురించి తెలీదమ్మా. నిజంగా మీ అమ్మ ఏ తప్పు చేసి ఉండదు. అది నిరూపణ అవుతుంది అంటే నేను ఎంత సహాయమైనా చేస్తాను అని నయని అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతుంది. ఇక ఫోన్ కట్ చేసి ఇప్పుడు ఎలాగైనా సూపరింటెండెంట్ మేడంని కలవడానికి వెళ్ళాలి. కానీ ఇంట్లో వాళ్ళు నా మీద అనుమానం వస్తుందో ఏంటో, పోనీలే ఏదో ఒకటి మేనేజ్ చేసి వెళ్తాను అని మధు రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. మధు బయటికి వెళ్తుందని తెలుసుకున్న ఇంట్లో వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక మధు నాగవల్లి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నేను ఒక చిన్న పనుంది బయటికి వెళ్ళి రావాలి అని అనగానే, ఇక నాగవల్లి పనా, ఏంటా పని మధు అని అంటుంది. ఇక అప్పుడు మధు, అదే అత్తయ్య, మా అమ్మ వాళ్ళు నన్ను చూడాలని ఉందంటున్నారు, అందుకే ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడి వస్తాను అని మధు చెప్పగానే నాగవల్లికి అర్థమవుతుంది. ఈ మధుకి అబద్ధాలు చెప్పడం చేత కాదు. దీని మాటలు వింటుంటే ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది. అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది అని నాగవల్లి అనుకొని, అదేంటమ్మా మరి మీ అమ్మ వాళ్ళని అంతగా చూడాలనిపిస్తే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదా, ఏం చక్క ఇక్కడే ఉండి భోంచేసి వెళ్ళేవాళ్ళు అని అనగానే, ఇక మధు, అదే అత్తయ్య, అది నాకు పుట్టిల్లు కదా, నాకు కూడా ఒకసారి వెళ్ళి రావాలని ఉంటుంది కదా, అందుకే వెళ్తున్నాను అని మధు కవర్ చేస్తుంది. అప్పుడే ప్రమీల, అవును చిన్నమ్మాయి, అత్తిల్లు ఎంత గొప్పిల్లైనా కూడా ఆడపిల్లకి పుట్టినిల్లు మీదకే మనసు గుంజుతూ ఉంటుంది. పాపం మధు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చింది కదా, తనని వెళ్ళిరా, నువ్వు సాయంత్రం వరకు వస్తానంటుంది కదా అని అనగానే, అలాగే పెద్దక్క, మధు పుట్టింటికి వెళ్తాను అంటే నేనెందుకు వద్దంటాను, కానీ ఇలా ఒంటరిగా వెళ్ళడం ఏంటి, మేడని కూడా తీసుకెళ్ళొచ్చు కదా, ఏం చక్క ఇద్దరు వెళ్ళి అక్కడ ఉండి రావచ్చు కదా మ్యాడీ అని పిలుస్తూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. అత్తయ్య వద్దత్తయ్య, ఆయన చాలా బిజీగా ఉన్నారు, అందుకే నన్ను ఒక్కదాన్ని వెళ్ళి రమ్మన్నారు అని చెప్పగానే ఇక నాగవల్లి ఏం చెప్పలేక, సరే వెళ్ళిరమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా, డ్రైవర్ని ఏమైనా పంపించమంటావా అని అనగానే, పర్వాలేదు అత్తయ్య, నేను ఆటోలో వెళ్తాను అని మధు బయలుదేరుతుంది. ఇక మధు ఆటో తీసుకొని నేరుగా సూపరింటెండెంట్ని కలవడం కోసం ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. మధుకి తెలియకుండా లోహి కూడా మధునే ఫాలో అవుతూ ఉంటుంది. అసలు ఈ మధు ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా ఇదేదో సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. అదేదో తెలుసుకుంటే నాకు దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికో, లేకపోతే ఇంట్లో నాకు కొంచెం వాల్యూ పెరగడానికో అవసరం వస్తుంది. ఖచ్చితంగా ఈ మధు గురించి తెలుసుకోవాలి అని లోహి మధునే ఫాలో అవుతూ వెళ్తుంది. మధు సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే ఇక లోహి, ఇదేంటి ఈ మధు ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ మధు వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక మధు సూపరింటెండెంట్ని కలవడం కోసం ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న వాచ్మెన్ అడ్డుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మధు వాళ్ళతో బ్రతిమలాడుతూ, అన్నా ప్లీజ్ అన్నా, నన్ను ఒకసారి మేడంని కలవనివ్వండి, నేను అర్జెంటుగా మేడంతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ప్లీజ్ అన్నా అని బ్రతిమలాడుతూ ఉంటే, చూడమ్మా, ఇప్పుడు మేడం గారు ఎవరిని కలవరు, మాట్లాడరు, ఎందుకంటే మేడం గారు నిన్నే ఫారెన్ నుండి వచ్చారు, చాలా అలసిపోవడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు, ఇంకా చెక్ చేయవలసిన ఫైల్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పారు, ఎవరిని లోపలికి అలో చేయొద్దని చెప్పారు, అందుకే నేను లోపలికి పంపించడం కుదరదమ్మా, ఇంకోసారి రా అని అనగానే ఇక మధు, సార్ అన్నా ప్లీజ్ అన్నా, నేను చాలా దూరం నుండి వచ్చాను, మళ్ళీ ఇంకోసారి రావడం అంటే చాలా కష్టం అన్నా, పైగా మేడం గారు త్వరలోనే ఢిల్లీకి వెళ్తున్నారని తెలిసింది, ఈలోపే నేను మేడంని కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలన్నా, ప్లీజ్ అన్నా అని మధు అక్కడున్న వాచ్మెన్ని బ్రతిమలాడుతూ ఉంటే ఇదంతా చూసిన లోహి, అసలు ఈ మధు ఎందుకు అంతలా బ్రతిమలాడుతుంది, ఎవరిని కలవడానికి వెళ్తుంది, ఇది ఎంతలా బ్రతిమలాడుతుంది అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది. ఇక వాచ్మెన్ని మధు అలా బ్రతిమలాడుతూ ఉండడం కిటికీలో నుండి సూపరింటెండెంట్ ఆఫీసర్ చూస్తారు. అది చూసి,
ఇక వెంటనే వాచ్మెన్కి ఫోన్ చేస్తుంది. మేడం నుండి ఫోన్ రాగానే వాచ్మెన్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అనగానే ఏంటక్కడ గొడవ, ఎవరా అమ్మాయి అని అడుగుతుంది. ఏమో తెలీదు మేడం, మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చాలా దూరం నుండి వచ్చానని చెప్తుంది. మేము కుదరదని ఎంత చెప్పినా కూడా మొండికేసి వాదన చేస్తుంది మేడం అని అనగానే సరే అయితే ఆ అమ్మాయిని ఒకసారి లోపలికి పంపించు అని చెప్పగానే ఇక వాచ్మెన్ చూడమ్మా మేడం నిన్ను లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళొచ్చు అని అనగానే మధు చాలా సంతోషపడుతూ థ్యాంక్స్ అన్నా అని సూపరింటెండెంట్ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటుంది. మరోపక్క లోహి ఆ ఆఫీస్కి కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది. మధు సూపరింటెండెంట్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళగా ఇక లోపలికి వెళ్ళి నమస్కారం మేడం అని ఆ మేడానికి నమస్కారం చేస్తుంది. ఇక ఆ సూపరింటెండెంట్ రోహిణి మేడం మధుని చూసి ఎవరమ్మా నువ్వు, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వాచ్మెన్తో అంతలా వాదన చేస్తున్నావు, ఏంటి విషయం అని అడుగుతుంది. ఇక మధు మేడం ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీరు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు, ప్లీజ్ మేడం అని మధు బ్రతిమలాడుతూ ఉంటే ఇక లోహి ఈ మధు ఏ విషయం గురించి ఈ మేడంని ఇంతలా బ్రతిమలాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక సూపరింటెండెంట్ రోహిణి మేడం ముందు అసలు విషయం ఏంటో చెప్పమ్మా, నేను నీకు ఏ విధంగా సాయం చేయగలను అని అనగానే ఇక మధు తన తల్లి కావేరి గురించి, కావేరి కేసు గురించి అన్ని వివరాలు చెప్తుంది. మేడం నిజంగా నా తల్లి ఏ తప్పు చేయదు, తన ప్రాణం పోతున్నా ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడాలనుకుంటుంది. అలాంటి మనిషి హంతకురాలని, నేరం చేసిందని ఈ లోకం ఇంకా నిందిస్తుంది. నా తల్లి ఏ తప్పు చేయలేదని, నిర్దోషి అని నిరూపించే బాధ్యత నా మీదుంది మేడం. అది నేను నెరవేర్చాలి అంటే నాకు మీ సాయం కావాలి అని అంటుంది. అది విని ఇక లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ మధు మామూలుగా ప్లాన్ చేయడం లేదు. ఇప్పుడు దాని అమ్మ ఏ తప్పు చేయలేదని, హత్య చేయలేదని నిరూపించి నేనే చిన్నినని మ్యాడీకి దగ్గరయ్యి ఆ ఇంటి కోడలుగా పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలని చూస్తున్నట్టుంది. లేదు అదే కానీ జరిగితే ఇక ఆ ఇంట్లో నాకు ఎలాంటి వాల్యూ ఉండదు, అలా జరగడానికి వీల్లేదు. అసలు ఈ సూపరింటెండెంట్ రోహిణి గారు ఈ మధుకి హెల్ప్ చేస్తుందా అని లోహి చూస్తూ ఉంటే అప్పుడే వాచ్మెన్ అక్కడికి వచ్చి ఏ అమ్మాయి, ఎవరు నువ్వు, ఏం చూస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. అది చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోయి వామ్మో ఈ వాచ్మెన్ వచ్చాడు, ఇక్కడే ఉంటే నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తాడు, వెంటనే పారిపోవాలి అని లోహి అక్కడి నుంచి పారిపోతుంది. సూపరింటెండెంట్ రోహిణి మధు మాటలు విని నిజంగా నీ తల్లి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఏమైపోతేనే మా సంతోషాలు మేము చూసుకుంటాం అనుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం నీ తల్లి చనిపోయినా కూడా నీ తల్లి ఏ తప్పు చేయలేదని, తన నిర్దోషి అని నిరూపించాలని ఎంతో తాపత్రయపడుతున్నావు. నీలాంటి అమ్మాయికి నిజంగా నేను సాయం చేస్తాను, ఖచ్చితంగా మీ అమ్మ కేసుకు సంబంధించిన ఫైల్ ఎక్కడుందో వెతికి పట్టుకుంటాను అని అనగానే ఇక మధు చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి ఆ ఫైల్ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను అని చెప్పి ఇక సూపరింటెండెంట్ మేడం కావేరి కేసుకు సంబంధించిన ఫైల్ని తీసుకురావడం కోసం స్టోర్ రూమ్లోకి వెళ్తుంది. ఇక ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళగానే మధు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ ఫైల్ దొరుకుతుందా లేదా, ఆ ఫైల్ దొరికితే అసలు అమ్మని అందులో పెట్టడానికి ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో దొరుకుతుంది, దాన్ని బట్టి అమ్మ నిర్దోషి అని నిరూపించవచ్చు అని మధు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సూపరింటెండెంట్ మేడం చాలాసేపు కష్టపడి ఆ ఫైల్ని వెతికి తీసుకొస్తుంది. ఇక ఆ ఫైల్ని తీసుకొచ్చి మధుకి ఇస్తూ ఇదిగోనమ్మా, ఇదే కావేరి కేసుకి సంబంధించిన ఫైల్, ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఇవి నీకేమైనా ఉపయోగపడతాయేమో చూసుకోమ్మా అని ఇక మధుకి ఇవ్వగానే మధు చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అనగానే చూడమ్మా, నువ్వు అనుకున్నది నెరవేరితే నాకు అంతకంటే సంతోషం ఏం లేదు, కానీ ఈ ఫైల్ నేను నీకు ఇచ్చినట్టు బయట ఎవ్వరికీ తెలియకూడదు,
లీగల్గా చాలా ఇష్యూస్ అవుతాయి అని అనగానే, తప్పకుండా మేడం, మీరు నాకు ఇంత సాయం చేస్తున్నారు, మీకు మాట వచ్చే పని నేను ఖచ్చితంగా చేయను అని మధు చెప్తూ ఉంటుంది. నేను తొందరలోనే ఈ ఫైల్ గురించి తెలుసుకొని మళ్ళీ ఈ ఫైల్ని మీకే ఇచ్చేస్తాను మేడం అని చెప్పి ఇక మధు అక్కడి నుంచి సంతోషంగా బయటికి వస్తుంది. మధు బయటికి వస్తూ ఉంటే లోహి మధుని గమనిస్తుంది. ఈ మధు బయటికి వస్తుంది, చేతిలో ఏదో ఫైల్ ఉంది, అంటే ఈ మధు వెళ్ళిన పని అయినట్టే ఉంది. దాని మొహం చూస్తేనే అర్థమవుతుంది పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని. ఈ మధు తలుచుకుంటే ఏది ఒక పట్టాన వదిలిపెట్టదు. ఇది వాళ్ళమ్మ నిర్దోషి అని నిరూపించేదాకా నిద్రపోయేలా లేదు. అదే కానీ జరిగితే నేను ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది అని లోహి అనుకుంటూ ఉంటుంది. మధు ఒక చోటికి వెళ్ళి ఎవరు లేని చూసి అక్కడ ప్రశాంతంగా కూర్చొని, అసలు ఈ ఫైల్లో ఏముందో తెలుసుకోవాలి, మా అమ్మే నేరం చేసిందని ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి, అసలు ఆ సాక్షులు ఎవరు, అదంతా తెలుసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేయొచ్చు అని మధు ఆ ఫైల్ని ఓపెన్ చేసి ప్రతి పార్ట్ని బాగా స్టడీ చేస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఫైల్లో ఇలా ఉంది, ఆ రోజు పార్వతి ఆంటీ చనిపోయిందని, హత్య చేయబడింది అని మా అమ్మే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మా అమ్మే పోలీసులని అక్కడికి తీసుకెళ్ళినట్లుంది. అక్కడికి తీసుకెళ్ళాక దేవా అంకుల్ కూడా గాయపడినట్లు, దేవా అంకులే నా భార్య పార్వతిని కావేరి చంపిందని సాక్ష్యం చెప్పినట్టు ఇందులో ఉంది. ఇదేంటి ఇలా ఉంది, నిజంగా మా అమ్మ హత్య చేసి ఉంటే తనే వెళ్ళి ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల్ని అక్కడికి తీసుకెళ్తుంది, అసలు ఇదంతా ఏంటి, మా అమ్మ హత్య చేయనప్పుడు మరి దేవా అంకుల్ ఎందుకు మా అమ్మే హత్య చేసిందని ఎలా సాక్ష్యం చెప్పారు అని చెప్పి మధు ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు. హత్య చేసిన మా అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, మా అమ్మే హత్య చేసిందని దేవా అంకుల్ సాక్ష్యం చెప్పడం ఏంటి, ఇందులో ఏదో తిరకాసు ఉంది. అసలు ఇక్కడే అర్థమవుతుంది మా అమ్మ ఏ తప్పు చేయలేదని. కానీ ఎలా తెలుసుకోవడం అని అనుకుంటూ ఇక అప్పుడే మధుకి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఈ విషయాన్ని దేవా అంకుల్ని అడిగి తెలుసుకోవాలి. మా అమ్మే పార్వతి ఆంటీని చంపిందనడానికి దేవా అంకుల్ సాక్ష్యం చెప్పాడని ఉంది. మరి దేవా అంకుల్ ఎందుకు అలా చెప్పాడు, కావాలని మా అమ్మ మీద కుట్ర చేశాడా, లేకపోతే అసలు ఏం జరుగుంటుంది తెలుసుకోవాలి అంటే దేవా అంకుల్తో ఈ విషయం గురించి మాట్లాడతాను అని ఇక మధు అనుకొని ఇంటికి వెళ్తుంది. మధు ఇంటికి వెళ్ళగానే ఇక హాల్లో నాగవల్లి మధు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మధు ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే నాగవల్లి ఆగు అని అంటుంది. ఇక మధు అక్కడే ఆగిపోయి, ఏంటత్తయ్య అని అనగానే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అంటుంది. అప్పుడు మధు, చెప్పాను కదా అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తున్నానని అని అనగానే ఇక నాగవల్లి, ఏంటి ఈ నాగవల్లినే మోసం చేద్దామని చూస్తున్నావా అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను అని అనగానే, మరి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళానని నాతో అబద్ధం ఎందుకు చెప్పావు అని అంటుంది. ఇక మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటే, ఇందాకే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే నీ మాటలు బట్టి అర్థమైంది నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావని. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాను, నువ్వు అక్కడికి రాలేదని కన్ఫర్మ్ అయిపోయింది, ఇప్పుడు చెప్పు అని అనగానే ఇక మధు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మధు నాగవల్లి దగ్గరికి వచ్చి, సరే అత్తయ్య, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోవాలని మీరు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళానో చెప్తున్నాను వినండి అని మధు, నేను మా అమ్మ నిర్దోషి అని, మా అమ్మ ఎలాంటి హత్య చేయలేదని నిరూపించడానికే వెళ్ళాను అని అనగానే ఇక నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవునత్తయ్య, మీరు కరెక్ట్గానే విన్నారు, మా అమ్మ నిర్దోషి అని నిరూపించే ఆయుధం నాకు దొరికింది.
ఖచ్చితంగా మా అమ్మ ఇలాంటి హత్య చేయలేదని, మా అమ్మ మీద ఎవరో కుట్ర చేశారని నాకు అర్థమైంది. అది నిరూపించి ఆ కుట్ర చేసిన వాళ్ళని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని మధు మాట్లాడుతూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి, నన్నే మభ్య పెడదామని చూస్తున్నావా? మీ అమ్మే మా అక్కని చంపేసింది. అందుకే కదా మీ అమ్మ మీద, మీ కుటుంబం మీద మాకు ఇంత పగ అని అనగానే, చూడండి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపణ అయిన రోజు మీరే మా అమ్మ గురించి తప్పుగా ఆలోచించారని బాధపడతారు. అలాంటి రోజుని ఖచ్చితంగా తీసుకొస్తాను. అది ఎంతో దూరంలో లేదత్తయ్య, చూస్తూ ఉండండి అని చెప్పి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధు మాటలు విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇంత కాన్ఫిడెంట్గా ఉంటుంది? నిజంగానే ఆ కావేరి మా అక్కని చంపుండదా? లేకపోతే ఆ రోజు బావ అక్కడున్న సాక్ష్యాలు ఎందుకు కావేరి హత్య చేసిందని నిరూపించబడ్డాయి? చూద్దాం ఏం జరుగుతుందో అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.